హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను సీటెట్ డిసెంబర్ 2021 లో జరిగిన సైన్స్ పేపర్ 2 లో అడిగిన క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తానండి. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సైన్స్కి సంబంధించి క్వశ్చన్ పేపర్లో కంటెంట్ నుంచి 20 క్వశ్చన్స్ అడుగుతారండి. పెడగాజీ నుంచి 10 క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఇమేజెస్ విల్ బి ఫార్మ్డ్ ఇఫ్ యూ స్టాండ్ బిట్వీన్ టూ ప్లేన్ మిర్రర్స్ పొజిషన్ ప్యారలల్ టు ఈచ్ అదర్ ఇన్ ఏ ట్రయల్ రూమ్ ఆఫ్ ఏ గార్మెంట్ షాప్? టూ ప్లేన్ మిర్రర్స్ అన్నమాట. టూ ప్లేన్ మిర్రర్స్ ని ఇట్లా ప్యారలల్ గా ఉంచితే ఎన్ని ఇమేజెస్ ని ఫార్మ్ చేస్తాయి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 2 ఇమేజెస్, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి ఇన్ఫినిటివ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఇన్ఫినిటివ్ అండి. టూ మిర్రర్స్ ని ప్యారలల్ గా ఉంచినట్టు అంటే ఒకదానికి ఒకటి ఎదురుగా ఉంచినప్పుడు అవి కంటిన్యూస్ గా ఇమేజెస్ ని ఫామ్ చేస్తూనే ఉంటాయి. సో ఇక్కడ ఇన్ఫినిటివ్ ఇమేజెస్ అన్నవి ఫామ్ అవుతాయి. ఓకే, ఆప్షన్ డి అన్నది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పీస్ ఆఫ్ ఏ కాపర్ ఈస్ put in a test tube containing hydrochloric acid. Which of the following statement will be true? ఒక టెస్ట్ ట్యూబ్ లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది అంటే HCl ఉంది. ఇందులో కాపర్ ని ఉంచినప్పుడు కాపర్ ఏంటి Cu, అక్కడ ఏం రియాక్షన్ అన్నది జరుగుతుంది అన్నాడు. ఆప్షన్ ఏ నో రియాక్షన్ టేక్స్ ప్లేస్, ఆప్షన్ బి రియాక్షన్ ఇస్ స్లో, ఆప్షన్ సి పాపప్ సౌండ్ ఈస్ హియర్, ఆప్షన్ డి కలర్ ఆఫ్ సొల్యూషన్ చేంజెస్. ఇక్కడ మనము రియాక్షన్ ఆర్డర్ చూసినట్లయితే అన్నిటికంటే ఎక్కువ రియాక్షన్ కలిగి ఉన్న ఎలిమెంట్ ఏది అంటే పొటాషియం అండి. ఓకే, ఈ కాన్సెప్ట్ మీద కంపల్సరీ 1 క్వశ్చన్ అనేది ప్రతి ఇయర్ వస్తుంది. ఓకే, అన్నిటికంటే మోస్ట్ రియాక్టివ్ దేనికి ఉంటుందంటే పొటాషియం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సోడియం. ఈ ఆర్డర్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి కాల్షియం, నెక్స్ట్ మెగ్నీషియం, నెక్స్ట్ అల్యూమినియం, నెక్స్ట్ జింక్, నెక్స్ట్ వచ్చి ఐరన్, నెక్స్ట్ ప్లంబం, నెక్స్ట్ హైడ్రోజన్, నెక్స్ట్ కాపర్, నెక్స్ట్ మెర్కురీ అంటే Hg అండి. నెక్స్ట్ వచ్చి అర్జెంటైనా, నెక్స్ట్ వచ్చి ఆరం అంటే గోల్డ్. ఓకే, ఇదండి ఆర్డర్, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడ ఏమడిగాడు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే ఇక్కడ హైడ్రోజన్ ని కాపర్ అన్నది రీప్లేస్ చేస్తుందా, రియాక్షన్ అన్నది జరుగుతుందా అన్నాడు. ఇక్కడ మనం ఆర్డర్ ని చూసినట్లయితే కాపర్ కంటే కూడా హైడ్రోజన్ కి రియాక్టివిటీ అన్నది ఎక్కువగా ఉంది. సో ఇక్కడ కాపర్ అన్నది హైడ్రోజన్ ని రీప్లేస్ చేయలేదు అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఎటువంటి రియాక్షన్ అన్నది జరగలేదు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ నో రియాక్షన్ టేక్స్ ప్లేస్. అర్థమైంది కదా, ఎందుకని కాపర్ యొక్క రియాక్టివిటీ అన్నది హైడ్రోజన్ తో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది కాబట్టి అది రీప్లేస్ చేయలేదు హైడ్రోజన్ ని. సో ఇక్కడ ఎటువంటి రియాక్షన్ అన్నది జరగదు. ఈ ఆర్డర్ ని కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ప్రతి ఇయర్ కూడా కంపల్సరీ 1 క్వశ్చన్ అన్నది పక్కా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ కాపర్ వెజిల్ గెట్స్ కోరడెడ్ ఇన్ ఏ రైనీ సీజన్ టు గివ్. మీరు రైనీ సీజన్ లో అబ్జర్వ్ చేసినట్టయితే కాపర్ వెజిల్స్ కానీ ఐరన్ కానీ తుప్పు పడతాయి. దానికి రీజన్ ఏంటి, అక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాము అని అడిగాడు. ఆప్షన్ ఏ రెడ్డిష్ బ్రౌన్ కోటింగ్ ఆఫ్ ఏ కాపర్ ఆక్సైడ్ అండ్ కాపర్ హైడ్రాక్సైడ్. దాని మీద రెడ్ కలర్ లో కాపర్ ఆక్సైడ్, కాపర్ హైడ్రాక్సైడ్ అనేవి ఫామ్ అవుతాయి అన్నాడు. సెకండ్ వన్ గ్రీనిష్ కోటింగ్ ఆఫ్ ఏ కాపర్ హైడ్రాక్సైడ్ అండ్ కాపర్ కార్బోనేట్. లేకపోతే తుప్పు పడుతుంది అన్నాం కదా, కాపర్ వెజల్ మీద మనం ఏం అబ్జర్వ్ చేస్తామన్నాడు, ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి కాపర్ హైడ్రాక్సైడ్, కాపర్ కార్బోనేట్ అన్నాడు. నెక్స్ట్ వచ్చి వైట్ కోటింగ్ ఆఫ్ ఏ కాపర్ కార్బోనేట్ అండ్ కాపర్ ఆక్సైడ్. నెక్స్ట్ వచ్చి గ్రీన్ కోటింగ్ ఆఫ్ ఏ కాపర్ సల్ఫైడ్ అండ్ కాపర్ కార్బోనేట్ అన్నాడు. ఇక్కడ కాపర్ అన్నది రైనీ సీజన్ అంటే అక్కడ మాయిశ్చర్ ఎయిర్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి కాపర్ కార్బోనేట్ ని ఫామ్ చేస్తున్నాయి, కాపర్ హైడ్రాక్సైడ్ ని ఫామ్ చేస్తున్నాయి. ఓకే, ఈ రెండు కూడా గ్రీన్ కలర్ లో ఉంటాయి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అనేది అవుతుంది.
నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ విల్ టర్న్ రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్? కింద ఇచ్చిన వాటిలో ఏది రెడ్ లిట్మస్ ని బ్లూ లిట్మస్ గా కన్వర్ట్ చేస్తుంది అన్నాడు. రెడ్ లిట్మస్ అన్నది బ్లూ లిట్మస్ గా కన్వర్ట్ అవ్వాలంటే ఆ సబ్స్టెన్స్ కి ఏ నేచర్ ఉండాలండి? బేసిక్ నేచర్ ఉండాలి. ఓకే, బేసిక్ సబ్స్టెన్సెస్ మాత్రమే రెడ్ లిట్మస్ ని బ్లూ లిట్మస్ గా కన్వర్ట్ చేస్తాయి. ఫస్ట్ వన్ చూసినట్లయితే బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్, NaHCO3. సోడియం బైకార్బోనేట్ అన్నది బైకార్బోనేట్స్ ని ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, aqueous సొల్యూషన్స్ లో. సో ఇది బేసిక్ నేచర్ ని కలిగి ఉంటుంది. సో ఏ అన్నది కరెక్ట్ అండి. నెక్స్ట్ వెనిగార్. వెనిగార్ అంటే ఏంటి? అసిడిక్ యాసిడ్, CH3COOH. ఇది అసిడిక్ నేచర్ ని కలిగి ఉంటుందండి, కాబట్టి ఇది కాదు, వెనిగార్ కాదు. నెక్స్ట్ లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్ లో ఏం ప్రెసెంట్ అయి ఉంటుంది? సిట్రిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్ అనేది అసిడిక్ నేచర్ ని కలిగి ఉంటుంది. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ వచ్చి బ్లీచ్ అండి. బ్లీచ్ అంటే ఏంటి? సోడియం హైపోక్లోరైడ్. సోడియం హైపోక్లోరైడ్ యొక్క ఫార్ములా NaOCl. సోడియం హైపోక్లోరైడ్ యొక్క pH అన్నది 11 అండి. దిస్ ఇస్ ద స్ట్రాంగ్లీ బేసిక్ నేచర్ ని కలిగి ఉంటుంది. సో బ్లీచ్ అన్నది బేస్. మనం ఏం చెప్పాము ఇక్కడ? రెడ్ లిట్మస్ పేపర్ అనేది బ్లూ లిట్మస్ పేపర్ గా ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది? బేసిక్ నేచర్ కలిగి ఉన్న సబ్స్టెన్స్ మాత్రమే కన్వర్ట్ చేస్తాయి అన్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే బేకింగ్ సోడా, నెక్స్ట్ వచ్చి బ్లీచ్. A అండ్ D అండి. ఆప్షన్ ఏ చూడండి, AB అన్నాడు, కాదు. ఆప్షన్ B AC కాదు, BC కాదు. ఆప్షన్ D చూడండి, AD అన్నది కరెక్ట్ అండి. బేకింగ్ సోడా అండ్ బ్లీచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద పెయిర్ ఆఫ్ ఏ మెటీరియల్ దట్ బర్న్స్ విత్ ఏ ఫ్లేమ్. కింద కొన్ని మెటీరియల్స్ ఇచ్చాడు, అవి ఫ్లేమ్ దగ్గర ఏ బర్న్ అవుతాయి అన్నాడు. ఫస్ట్ వన్ క్యాంఫర్ అండ్ మెగ్నీషియం. నెక్స్ట్ వచ్చి క్యాంఫర్ అండ్ కోల్. నెక్స్ట్ కోల్ అండ్ కిరోసిన్. నెక్స్ట్ వచ్చి కిరోసిన్ అండ్ చార్కోల్. ఇక్కడ క్యాంఫర్ అండ్ మెగ్నీషియం అన్నవి ఫ్లేమ్ దగ్గర బర్న్ అవుతాయండి. క్యాంఫర్ అన్నది ఎల్లో కలర్ లో ఉన్నటువంటి ఫ్లేమ్ ని ఫామ్ చేస్తుంది. సో ఆప్షన్ ఏ అన్నది కరెక్ట్ అండి. క్వశ్చన్ నెంబర్ 6, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ఆల్వేస్ ట్రూ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ ఏ క్లోనింగ్? క్లోనింగ్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏయి అన్నాడు. అసలు క్లోనింగ్ అంటే ఏంటి? క్లోనింగ్ అనేది ఒక టెక్నిక్ అండి. ఇందులో ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్ జెనెటిక్ కాపీస్ ఆఫ్ ఏ లివింగ్ థింగ్స్, సేమ్ ఎలా ఉంటుందో ఒక పర్సన్, అలాంటి పర్సన్ ఎగ్జాక్ట్ గా చేయడం అనమాట. జెనెటిక్, ఫర్ ఎగ్జాంపుల్ జీన్స్ కానీ, సెల్స్, టిష్యూస్, ఈవెన్ హోల్ యానిమల్ ని కూడా క్లోన్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏ చూడండి, ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ యానిమల్స్. ఓన్లీ యానిమల్స్ లో మాత్రమే క్లోనింగ్ చేస్తారు అన్నారు. రాంగ్ అండి, ప్లాంట్స్ లో కూడా చేస్తారు. నెక్స్ట్, ఇట్ రిజల్ట్స్ ఇన్ ఎగ్జాక్ట్ రెప్లికేషన్ ఆఫ్ ఏ సెల్, లివింగ్ పార్ట్ ఆర్ ఎనీ ఆర్గానిజమ్స్. దిస్ ఈస్ కరెక్ట్ అండి. ఈ క్లోనింగ్ లో సేమ్ ఎగ్జాక్ట్ గా ఉన్నటువంటి సెల్స్ ని తయారు చేస్తారు, లివింగ్ పార్ట్ ని తయారు చేస్తారు, అదేవిధంగా ఆర్గానిజం కూడా తయారు చేస్తారు. నెక్స్ట్, ఇట్ రిజల్ట్స్ ఇన్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఏ ఆఫ్స్ప్రింగ్స్. ఆఫ్స్ప్రింగ్స్ అన్నవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి అన్నాడు. సో ఇది కూడా కరెక్ట్ అండి. ఇక్కడ బి అండ్ సి అన్నవి కరెక్ట్. కింద ఆప్షన్స్ లో చూస్తే బి అండ్ సి ఎక్కడున్నాయి? ఆప్షన్ సి చూడండి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ కేర్ఫుల్లీ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ అసెషన్, ఏ ప్లాస్టిక్ బాటిల్ ఆఫ్ ఫిల్డ్ విత్ ఏ బాయిలింగ్ వాటర్ అండ్ టైట్లీ క్యాప్డ్ thereafter gets crushed when allowed to rest for some time. ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకోమన్నాడు, అందులో బాయిలింగ్ వాటర్ ని ఫిల్ చేసి టైట్ గా క్యాప్ పెట్టేసి కొద్దిసేపు అలాగే ఉంచమన్నాడు. అప్పుడు ఏమవుతుందంటే బాటిల్ అనేది క్రష్ అవుతుంది. ఓకే, దీనికి రీజన్ ఇచ్చాడు. ఎయిర్ ప్రెషర్ డిక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ ద బాటిల్. బాటిల్లో ఎయిర్ ప్రెషర్ అన్నది డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే అందులో టెంపరేచర్ అన్నది డిక్రీజ్ అవ్వడం వల్ల అన్నాడు. ఇది రీజన్ అండి. ఓకే, ఇక్కడ బాటిల్లో ఏమవుతుంది, కొంచెంసేపటికి ప్రెషర్ అన్నది డిక్రీజ్ అవుతుంది. ప్రెషర్ అన్నది డిక్రీజ్ అవ్వడం వల్ల బాటిల్లో టెంపరేచర్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, బాటిల్ అన్నది కొంచెంసేపటికి క్రష్ అవుతుంది. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అండి. సో ఇక్కడ బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్. ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆప్షన్ ఏ అన్నది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏది అన్నాడు. ఆప్షన్ ఏ,
మ్యాగ్నెట్స్ లాస్ దేర్ ప్రాపర్టీస్ ఆన్ హీటింగ్. హీట్ చేసినప్పుడు మ్యాగ్నెట్స్ అన్నవి తన యొక్క ప్రాపర్టీని లాస్ అవుతుందంట. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. బార్ మ్యాగ్నెట్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ పెయిర్స్ విత్ దేర్ అన్లైక్ పోల్స్ ఆన్ ద సేమ్ సైడ్. బార్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా ఉంచుతారు అంటే సేమ్ పోల్స్ కాకుండా ఆపోజిట్ పోల్స్ గా స్టోర్ చేస్తారంట. సో దిస్ ఇస్ ద కరెక్ట్ అండి. సిమిలర్ పోల్స్ ఆఫ్ ఏ మ్యాగ్నెట్స్ రిపెల్ ఈచ్ అదర్. పోల్స్ అనేవి సిమిలర్ గా ఉంటే అవి రిపెల్ అవుతాయా? ఎస్ అండి. నెక్స్ట్, నికెల్ అండ్ కోబాల్ట్ డోంట్ గెట్ అట్రాక్టెడ్ బై ఏ మ్యాగ్నెట్. నికెల్ అండ్ కోబాల్ట్ అన్నవి మ్యాగ్నెట్స్ కి అట్రాక్ట్ కావు అన్నాడు. దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. మ్యాగ్నెట్స్ అన్నవి ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే మ్యాగ్నెట్స్ అన్నవి తన యొక్క ప్రాపర్టీని లాస్ అవుతాయి. ఎప్పుడు హీట్ చేసినా కానీ, హ్యామరింగ్ అంటే సుదితో కొట్టినప్పుడు కానీ, పైనుంచి కిందకి డ్రాప్ చేసినప్పుడు కానీ అవి తన యొక్క ప్రాపర్టీని లాస్ అవుతాయి. కాబట్టి స్టేట్మెంట్ ఏ కరెక్ట్ అని చెప్పాము. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, మెటల్స్ అన్నవి మ్యాగ్నెట్స్ కి అట్రాక్ట్ అయితే అవి ఫెర్రో మ్యాగ్నెట్స్ ని ఫామ్ చేస్తాయి. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కోబాల్ట్, నికెల్, ఐరన్, స్టీల్. ఓకే, ఇవన్నీ కూడా ఫెర్రో మ్యాగ్నెట్స్ ని ఫామ్ చేస్తాయి. ఎందుకని? ఇవి మ్యాగ్నెట్స్ కి అట్రాక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఏమన్నాడు, డు నాట్ అట్రాక్ట్ అన్నాడు, అంటే అట్రాక్ట్ కావు అన్నాడు. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ మన అడిగింది కూడా అదే కదా, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అన్నాడు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? డి అవుతుంది. అర్థమైంది కదా. కొన్ని మెటల్స్ అనేవి మ్యాగ్నెట్స్ కి అట్రాక్ట్ అవుతాయండి. వాటిని ఏమంటారంటే ఫెర్రో మ్యాగ్నెట్స్ అని అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే ఐరన్, ఓకే, కోబాల్ట్, స్టీల్, నికెల్, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా ఫెర్రో మ్యాగ్నెట్ ని ఫామ్ చేస్తాయి. వీటిని ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటల్స్ అని అంటారు. సో ఇక్కడ ఆప్షన్ డి అన్నది రాంగ్ స్టేట్మెంట్. మనకి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి ఆన్సర్ అన్నది ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 9. An object is placed in front of a convex lens in such way that its real and magnified images is formed. ఒక ఆబ్జెక్ట్ ని కాన్వెక్స్ లెన్స్ దగ్గర ఉంచినప్పుడు అవి రియల్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ ని ఫామ్ చేస్తుందంట. ఆన్ ద అదర్ సైడ్, ఇఫ్ the top half of the convex lens is converted with a black or opaque paper, then ఇప్పుడు ఆ కాన్వెక్స్ లెన్స్ కి ఆఫ్ బ్లాక్ పేపర్ లేదా ఒపెక్ పేపర్ ని ఉంచినప్పుడు ఏమవుతుంది అన్నాడు. ఏ, ద ఇమేజ్ మ్యాగ్నిఫికేషన్ విల్ బి రెడ్యూస్డ్. ఇమేజ్ యొక్క మ్యాగ్నిఫికేషన్ అన్నది రెడ్యూస్ అవుతుందా? బి, ద టాప్ హాఫ్ ఆఫ్ ద ఇమేజ్ విల్ బి వానిష్. అంటే ఇమేజ్ ఆఫ్ అన్నది కనిపించకుండా పోతుందా? నెక్స్ట్, ద బాటమ్ హాఫ్ ఆఫ్ ద ఇమేజ్ విల్ వానిష్. బాటమ్ అంటే టాప్ కాకుండా బాటమ్ లో ఉన్నటువంటి ఇమేజ్ అనేది వానిష్ అవుతుందా? నెక్స్ట్, ద షార్ప్నెస్ ఆఫ్ ద ఇమేజ్ విల్ బి రెడ్యూస్డ్. ఇమేజ్ యొక్క షార్ప్నెస్ అన్నది తగ్గుతుందా అన్నాడు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది డి అవుతుందండి. ఇమేజ్ యొక్క షార్ప్నెస్ అన్నది రెడ్యూస్ అవుతుంది. కాన్వెక్స్ లెన్స్ ని ఉంచినప్పుడు ఒక ఆబ్జెక్ట్ దగ్గర అక్కడ రియల్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది కదా. ఒకవేళ ఆ కాన్వెక్స్ లెన్స్ ని ఆఫ్ వచ్చి బ్లాక్ పేపర్ ని లేదా ఒపిక్ పేపర్ ని ఉంచితే ఫామ్ అయ్యే ఇమేజ్ యొక్క షార్ప్నెస్ అన్నది రెడ్యూస్ అవుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్, ఏ కార్ దట్ కెన్ ట్రావెల్ అండ్ మాక్సిమం స్పీడ్ ఆఫ్ ఏ 120 km/h takes 7 hours 45 minutes to cover the distance of a 372 km. What is the difference between the maximum and the average speed of this car? ఇక్కడ మనకి మాక్సిమం స్పీడ్ ఇచ్చాడు, యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత కనుక్కోవాలి. ఓకే, యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ అన్నమాట. టోటల్ గా అతను ఎంత ట్రావెల్ చేశాడు అంటే ఎస్ బై టోటల్ టైం ఎంత ట్రావెల్ చేశాడో కనుక్కోవాలి. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 372 కిలోమీటర్స్ ఇచ్చాడు. 372 బై టోటల్ టైం ఎంత ఇచ్చాడు? 7 hours 45 minutes ఇచ్చాడు. దీన్ని టోటల్ మన అవర్స్ లోకి కన్వర్ట్ చేద్దామండి. 7 hours ప్లస్ 45/60. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 31/4 hours అన్నవి వస్తుంది. సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంతండి? 372 బై 31/4. 31/4 ని రివర్స్ చేస్తే 4/31. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 48 km/h అనేది వస్తుంది. ఇది వచ్చి యావరేజ్ స్పీడ్ అండి. మనకి మాక్సిమం స్పీడ్ ఎంత ఇచ్చాడు? 120 km/h ఇచ్చాడు. 120 km/h మైనస్ యావరేజ్ స్పీడ్ ఎంత? 48. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 72 km/h. ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎర్త్క్వేక్స్? ఎర్త్క్వేక్స్ సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఇందులో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కనుక్కోమన్నాడు. ఆప్షన్ ఏ, మోస్ట్ ఎర్త్క్వేక్స్ ఆర్ కాస్డ్ బై ద సడన్ స్లిప్పింగ్ ఆఫ్ టెక్టోనిక్ ప్లేట్స్ అండ్ బై వాల్కనిక్ ఎరప్షన్స్. ఇది కరెక్ట్ అండి. ఓకే, ఎర్త్క్వేక్స్ అనేవి లోపల ఎలా ఉంటుందంటే ఎర్త్ అనేది ప్లేట్స్ గా అరేంజ్ చేయబడింది అనమాట, ఫ్రాగ్మెంట్స్ లాగా ఉంటుంది. ఈ ఫ్రాగ్మెంట్స్ ని ఏమంటారంటే ప్లేట్స్ అని అంటారు. అవి సడన్ గా స్లిప్ అవ్వడం వల్ల కూడా ఎర్త్క్వేక్స్ అనేవి వస్తాయి. ఇది కరెక్టే. అండ్ ఎర్త్క్వేక్ ఆఫ్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ 3 ఆన్ రెక్టార్ స్కేల్ కెన్ ట్రిగర్ ఏ సునామీ. అంటే రెక్టార్ స్కేల్ మీద ఎర్త్క్వేక్స్ అనేది 3 గా ఉంటే సునామీ వస్తుంది అని అన్నాడు. ఇది రాంగ్ అండి. 7 కి అబోవ్ గా ఉంటే అప్పుడు సునామీ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంది. సో ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి ఆప్షన్ బి అన్నది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సి చూడండి, ఏ మేజర్ ఎర్త్క్వేక్ ఈజ్ జనరల్లీ ఫాలోడ్ బై ఏ ట్రీమర్స్ ఇన్ ద సేమ్ ఏరియా. ట్రీమర్స్ అంటే ప్రకంపనలు అన్నమాట. ఎక్కువగా ఎర్త్క్వేక్స్ అనేవి ప్రకంపనలు వస్తాయి అని అన్నాడు. కరెక్టే. స్టడీ ఆఫ్ ద ఎర్త్క్వేక్స్ ఈస్ నోన్ యాజ్ ఏ సిస్మాలజీ. అంటే ఎర్త్క్వేక్స్ నుంచి స్టడీ చేయడాన్ని ఏమన్నాడు? సెస్మాలజీ అన్నాడు. ఇది కూడా కరెక్టే అండి. సో ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి ఆప్షన్ బి అన్నది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 3 objects A, B, C having different densities but same size are put in a liquid. Consider the following situation and arrange these in ascending order of buoyant force acting on each of these objects. 3 objects ని లిక్విడ్ లో ఉంచారు. అవి డిఫరెంట్ డెన్సిటీస్ ని కలిగి ఉన్నాయి. సైజ్ మాత్రం సేమ్ గా ఉంది. సో వీటిని బయాన్ ఫోర్స్ బట్టి వాటిని ఒక అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయమన్నాడు. ఈ బయాన్ ఫోర్స్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ని ఒక లిక్విడ్ లో, ఇది లిక్విడ్ అనుకుంటే ఇందులో ఒక ఆబ్జెక్ట్ ని ఉంచినప్పుడు అది పార్షియల్ గా కానీ ఫుల్ గా కానీ ఆ లిక్విడ్ లో మునిగిన పైనుంచి అప్వర్డ్ ఫోర్స్ అన్నది దాని మీద యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ అప్వర్డ్ ఫోర్స్ ని ఏమంటారంటే బయాన్ ఫోర్స్ అని అంటారు. బయాన్ ఫోర్స్ ఈక్వల్ PFVFG అండి. PF అంటే డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఇన్ విచ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ సబ్మెర్జ్డ్. VF అంటే వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్. G అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నమాట. ఓకే, అర్థమైంది కదా. ఒక ఆబ్జెక్ట్ ని లిక్విడ్ లో ఉంచినప్పుడు అది పార్షియల్ గా మునిగినా లేకపోతే ఫుల్ గా మునిగినా కూడా పైనుంచి ఒక ఫోర్స్ అనేది దాని మీద యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోర్స్ ని బయాన్ ఫోర్స్ అని అంటారు. ఇక్కడ ఏమన్నాడు? ఏ ఈస్ కంప్లీట్లీ సబ్మర్జ్డ్ ఇన్ లిక్విడ్. అంటే ఏ అనేది కంప్లీట్ గా లోపల మునిగిపోయింది, అంటే దాని మీద పనిచేసే ఫోర్స్ అన్నది ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ఫోర్స్ అనేది ఏకి ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకి ఏ ఆర్డర్ లో పెట్టాడు? అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుంచి ఎక్కువ అన్నమాట, అంటే తక్కువ ఫోర్స్ నుంచి ఎక్కువ ఫోర్స్ కి. ఇక్కడ ఏమన్నాడు? ఏ అనేది కంప్లీట్లీ సబ్మెర్జ్డ్ అన్నాడు, అంటే దాని మీద పనిచేసే బయాన్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఏకి ఎక్కువ ఫోర్స్ అన్నది ఉంటుంది. నెక్స్ట్, బి ఫ్లోట్స్ విత్ 1/4 ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ ఇన్సైడ్ ద లిక్విడ్. ఇది బి అనుకుంటే, ఓకే, ఇది లిక్విడ్ అనుకుంటే ఒక బాల్ అనుకున్నాం, దాంట్లో 1/4 మాత్రమే లిక్విడ్ లో అది సబ్మెర్జ్ అయింది, అంటే దాని మీద పనిచేసే ఫోర్స్ అనేది ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సి చూడండి, సి ఫ్లోట్ విత్ హాఫ్ ఆఫ్ ద ఇట్స్ వాల్యూమ్. అంటే హాఫ్, ఇది సి అనుకుంటే ఇది లిక్విడ్ కదా, లిక్విడ్ లో హాఫ్ వచ్చి సబ్మెర్జ్ అయింది, అంటే దీని మీద పనిచేసే ఫోర్స్ అనేది సెకండ్ దాంతో కంపేర్ చేస్తే కూడా ఎక్కువగా ఉంటుంది. సో సి. నెక్స్ట్ వచ్చి బి అండి. ఓకే, అర్థమైందా? బికి అన్నిటికంటే తక్కువగా ఉంటుంది. ఎందుకని? ఇది 1/4 మాత్రమే అందులో సబ్మెర్జ్ అయింది కాబట్టి. నెక్స్ట్ సి వచ్చి హాఫ్ సబ్మెర్జ్ అయింది కాబట్టి సికి కొంచెం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏ అనేది కంప్లీట్ గా సబ్మెర్జ్ అయింది కాబట్టి ఏ మీద పనిచేసే ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇదండి ఆన్సర్ బిసిఏ. ఆప్షన్ ఏ చూడండి, ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ద మేజర్ రీజన్ ఫర్ యూజింగ్ బ్యాక్లైట్ ఫర్ హ్యాండిల్స్ ఆఫ్ ప్రెషర్ కుక్కర్ ఈస్ దట్. ప్రెషర్ కుక్కర్ యొక్క హ్యాండిల్స్ ని బ్యాక్లైట్ తో తయారు చేస్తారు, దానికి మెయిన్ రీజన్ ఏంటి అన్నాడు. ఇట్ ఈస్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఏ హీట్. కరెక్ట్ అండి, ఇది అది హీట్ ని ఎక్కువగా కండక్ట్ చేయదన్నమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఏ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ వచ్చి ఇట్ ఈస్ అన్బ్రేకబుల్. నెక్స్ట్ వచ్చి ఇట్ ఈస్ లైట్ ఇన్ వెయిట్. ఇక్కడ ఏ అన్నది కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే
బ్యాకలైట్ అన్నది థర్మోసెటింగ్ పాలిమర్. ఓకే, థర్మోసెటింగ్ పాలిమర్. థర్మోసెటింగ్ పాలిమర్స్ కి ఎగ్జాంపుల్స్ వచ్చి మెలమైన్, బ్యాకలైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. The vitamins which also act as a antioxidants. కింద ఇచ్చిన వాటిలో ఏ విటమిన్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా యాక్ట్ చేస్తాయి అన్నాడు. ఆప్షన్ ఏ ABD, ఆప్షన్ సి ACE, ఆప్షన్ సి DBC, ఆప్షన్ డి DEK. ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చి విటమిన్ ఏ, విటమిన్ సి అండ్ విటమిన్ ఈ అండి. ACE, ఆప్షన్ బి అనేది కరెక్ట్ అండి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటంటే ఇవి సెల్ డ్యామేజ్ ని ప్రివెంట్ చేస్తాయి, స్ట్రెస్ ని రెడ్యూస్ చేస్తాయి, అదే విధంగా ఇమ్యూనిటీని కూడా ఇంప్రూవ్ చేస్తాయి, స్కిన్ ని హెల్దీగా ఉండడానికి, బ్రెయిన్ ఫంక్షన్ కి ఈ వర్క్స్ అన్ని చేస్తాయి. కాబట్టి వీటిని యాంటీ ఆక్సిడెంట్స్ అని అంటారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ టేబుల్ డిపిక్ట్ ద presence or absence of a certain cell organelles in 3 cells ABC. What could be ABC? ఇక్కడ పార్ట్ ఆఫ్ ద సెల్ ఇచ్చాడు, ABC ఇచ్చాడు. ఇక్కడ సెల్ యొక్క పార్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సైటోప్లాజం. సైటోప్లాజం అనేది సెల్ A లో ప్రెసెంట్ అయ్యింది, B లో ప్రెసెంట్ అయ్యింది, C లో ప్రెసెంట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చి న్యూక్లియస్ చూడండి, అన్నింట్లోనూ ప్రెసెంట్ అయ్యింది. నెక్స్ట్ సెల్ వాల్. సెల్ వాల్ అనేది చూడండి B లో ఆబ్సెంట్ అయింది. సెల్ వాల్ అనేది ఎందులో ఆబ్సెంట్ ఉంటుంది? యానిమల్ సెల్స్ లో ఆబ్సెంట్ గా ఉంటుంది, ప్లాంట్ సెల్స్ లో ప్రెసెంట్ గా ఉంటుంది. సో బి ఏమై ఉంటుంది? బి అన్నది యానిమల్ సెల్ అయి ఉంటుంది. ఎందుకని ఇక్కడ సెల్ వాల్ అనేది ఆబ్సెంట్ అని ఇచ్చాడు. నెక్స్ట్ సెల్ మెంబ్రేన్ చూడండి, అన్నింట్లోనూ ప్రెసెంట్ అయింది. నెక్స్ట్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ చూడండి బి లో ఆబ్సెంట్ అన్నాడు, ఓకే, సి లోను ఆబ్సెంట్ అన్నాడు. సో ఇది కూడా ప్లాంట్ సెల్ అండి. సి అంటే ఇక్కడ ఏ వచ్చి సెల్ వాల్ ప్రెసెంట్ అయ్యింది, క్లోరోప్లాస్ట్ ప్రెసెంట్ అయ్యింది, కాబట్టి ఏ వచ్చి ప్లాంట్ సెల్. నెక్స్ట్ సి చూడండి, సిలో క్లోరోప్లాస్ట్ అనేది ఆబ్సెంట్, కానీ సెల్ వాల్ ప్రెసెంట్ అయ్యింది. సో కొన్ని ప్లాంట్ సెల్స్ లో క్లోరోప్లాస్ట్ అనేది ఆబ్సెంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెఫెల్షియా అందరికి తెలిసే ఉంటుంది, అది అన్నిటికంటే లార్జెస్ట్ ఫ్లవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా. ఈ రెఫెల్షియాలో క్లోరోప్లాస్ట్ అనేది ఆబ్సెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది? సి కూడా ప్లాంట్ సెల్ అవడానికి ఛాన్సెస్ ఉంది. సో ఏ ప్లాంట్ సెల్, బి యానిమల్ సెల్, సి వచ్చి ప్లాంట్ సెల్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అని చూస్ ద కరెక్ట్ ఆప్షన్. కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏది అన్నాడు. మీజిల్స్ ఈజ్ కాజ్డ్ బై ఏ బ్యాక్టీరియా. రాంగ్ అండి. ఇది మీజిల్స్ ని ఏది కాజ్ చేస్తుంది అంటే వైరస్ కాజ్ చేస్తుంది, దట్ ఈస్ ద పారామిక్సో వైరస్. నెక్స్ట్ బి చూడండి, మలేరియా ఈజ్ కాజ్డ్ బై ద ప్లాస్మోడియం. ఇది కరెక్ట్ అండి. టైఫాయిడ్ ఈజ్ కాజ్డ్ బై ద బ్యాక్టీరియా. ఇది కరెక్టే. టైఫాయిడియాని కాజ్ చేసేది ఏంటి? సాల్మోనెల్లా టైఫీ. నెక్స్ట్ లెప్రసీ ఈజ్ కాజ్డ్ బై ద వైరస్ అన్నాడు, ఇది రాంగ్ అండి. లెప్రసీని కాజ్ చేసేది బ్యాక్టీరియా, మైకోబాక్టీరియం లెప్రే. సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? బి అండ్ సి అండి. బి అండ్ సి ఎక్కడున్నాయి? బి. ఆప్షన్ బి అన్నది కరెక్ట్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. హెన్ ఎగ్జిబిట్స్ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్. హెన్ లో ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ ఉంటుంది అన్నాడు. హెన్ ఈస్ ఏ ఓవిపోరస్ యానిమల్ అన్నాడు. ఇక్కడ S2 అనేది కరెక్ట్ అండి. ఓవిపోరస్ యానిమల్స్ అంటే ఏంటంటే ఇవి ఎగ్స్ ని లే చేస్తాయి, డైరెక్ట్ గా బేబీకి బర్త్ నివ్వు. ఇటువంటి వాటిని ఓవిపోరస్ యానిమల్స్ అని అంటారు. ఇది కరెక్టే. హెన్ లో జరిగేది ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అన్నాడు, ఇది రాంగ్ అండి. హెన్ లో జరిగేది ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. సో S1 ఈస్ ద రాంగ్ అండ్ S2 ఈస్ కరెక్ట్ అండి. ఫస్ట్ చూడండి, రెండు ట్రూ అన్నాడు, ఇది కాదు. S1 ఈస్ ట్రూ అన్నాడు, ఇది కాదు. S2 ఈస్ ట్రూ బట్ S1 ఈస్ ఫాల్స్. సి కరెక్ట్ అండి. హెన్ అనేది ఓవిపోరస్ యానిమల్ అంటే అవి డైరెక్ట్ గా ఎగ్స్ ని లే చేస్తాయి. ఇందులో జరిగేది ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, వివిపోరస్ యానిమల్స్ అంటే ఏంటంటే ఇవి డైరెక్ట్ గా బేబీకి బర్త్నిస్తాయి అనమాట. అటువంటి వాటిని వివిపోరస్ యానిమల్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 18. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాము, ఇట్లా కరెక్ట్ ఆప్షన్ ఏది అన్నాడు. ఏ బర్డ్ లైక్ ఆల్ కెన్ సీ వెరీ వెల్ ఇన్ నైట్ బట్ నాట్ డ్యూరింగ్ ద డే. గుడ్లో గూగుల్ అంటారు, ఔల్స్ ఉన్నాయి కదా, అవి నైట్ టైమ్స్ బాగా చూస్తాయట, డే టైమ్ లో కనిపించదు అని అన్నాడు. రీజన్, నైట్ బర్డ్స్ హ్యావ్ ఏ ఫ్యూ కోన్స్ అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఏ రాట్స్ ఇన్ ద రెటినా. నైట్ బర్డ్స్ కి, నైట్ చూసే బర్డ్స్ ఉంటాయి కదా, వాటికి
కోన్స్ అన్నవి తక్కువగా ఉంటాయి, రాడ్స్ అన్నవి ఎక్కువగా ఉంటాయి రెటీనాలో అని అన్నాడు. ఓకే, ఇది వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది, కరెక్ట్ రీజనా కాదా కనుక్కోవాలి. నైట్ బర్డ్స్ చూసినట్లయితే వాటిలో లెస్ కోన్స్ అన్నవి ఉంటాయి, రాడ్స్ అన్నవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఈ కోన్స్ అన్నవి లైట్ కి సెన్సిటివిటీగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కరెక్ట్ ఏ కరెక్ట్ అవుతుంది, దీనికి ఆర్ కూడా కరెక్ట్ రీజన్ అవుతుంది. సో బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. Increasing the consumption of which of the following would help increase the level of a carbohydrate in your body? కింద ఇచ్చిన వారిలో దేన్ని ఏ ఫుడ్ తీసుకుంటే మన బాడీలో కార్బోహైడ్రేట్ లెవెల్స్ అన్నవి ఇంక్రీజ్ అవుతాయి అంటే పిండి పదార్థాలు ఎందులో ఎక్కువ ఉంటాయి అన్నాడు. మేజ్ అండి, మేజ్ కరెక్టే, ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. పి అంటే బఠానీలు, ఇందులో ప్రోటీన్స్ అన్నవి ఎక్కువగా ఉంటాయి. సోయా బీన్స్, ఇందులో కూడా ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. గ్రౌండ్ నట్స్ అంటే పల్లీలు అంటారు కదా, ఇందులో కూడా ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఎందులో ఎక్కువ ఉంటాయి అంటే మేజ్, ఏ అన్నది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఇక్కడ కూడా కరెక్ట్ ఆప్షన్ ఏది అన్నాడు. ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఈస్ మోర్ ఆన్ హాట్ సమ్మర్ డే దాన్ ఆన్ ఏ కోల్డ్ ఇంటర్ డే. సౌండ్ యొక్క స్పీడ్ అనేది సమ్మర్ లో ఎక్కువ ఉంటుందంట కంపేర్ టు వింటర్ తో కంపేర్ చేస్తే. నెక్స్ట్, ద డెన్సిటీ ఆఫ్ ద హాట్ ఎయిర్ ఈస్ లెస్ దాన్ ద డెన్సిటీ ఆఫ్ ద కోల్డ్ ఎయిర్. ఇది కూడా కరెక్టే, కానీ ఇది దీనికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. ఎందుకంటే v is proportional to the t అన్నమాట. వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ అనేది డిక్రీజ్ అవుతుంది ఎప్పుడు డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అయితే. సో ఇక్కడ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఇస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. బి అనేది కరెక్ట్ అండి. ఇవ్వండి కంటెంట్ కి సంబంధించి 20 క్వశ్చన్స్. ఓకే, ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.